అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. జగన్ చుట్టూ ఇంతమంది జనం రియలా ఫేకా? అసలేంటి పొలిటికల్ పబ్లిక్ స్టోరీ అన్నది ఇప్పుడు చర్చనీయాంశం. బేసిక్ గా జగన్ కి బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలో ఓటు బ్యాంక్ ఉన్న మాట నిజం. ఆ సాలిడ్ ఓటు బ్యాంక్ మొన్నటి ఎన్నికల్లో 39% ఓట్లు పడేలా చేసింది. ఈ ఓటర్లు నిజానికైతే అంత ఫ్రీగా దొరికేవారు కాదు. ఎందుకంటే వీరు దైనందిన జీవితాల్లో యమ బిజీగా ఉంటారు. కారణం ఏంటి అంటే వారు నిత్యం ఏదో ఒక పని పాట చేసుకుంటుంటే పూట గడవదు. ఒక రకంగా చెప్తే రెక్కాడితే గాని డొక్క ఆడదు. అలాంటి జనం జగన్ రావడంతోటే ఇంతగా రోడ్డెక్కుతారా? ఒక సినిమా నటుడికి మళ్ళీ ఇంతగా పిచ్చెక్కి ఆయనపై ఎగబడతారా అన్నది ఒక సస్పెన్స్. అయితే ఇక్కడే కొందరికి ఒక డౌట్ వస్తోంది. కారణం ఏంటంటే ఇదంతా ఒరిజినల్ ఫ్యాన్ బేస్ కాదు అన్నది ఒక అంచనా. కారణం మనం ఇందాకే మాట్లాడుకున్నాం. జగన్ కి ఉన్న ఓటు బ్యాంక్ ఎలాంటిదో గుర్తు చేసుకున్నాం. వారంతా తీరిగ్గా ఇలాంటి రాజకీయ దండయాత్రలకు రారు. ఒకవేళ వస్తే ఇంట్లో పొయ్యిలో పిల్లి ఆ రోజంతా అలాగే నిద్రపోయే పరిస్థితి. మరి వీరంతా ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? వీరికేం పని పాట లేదా అంటే అక్కడ కూడా మనకొక ఉదాహరణ దొరుకుతుంది. తాజాగా పేర్ని నాని ఒక వీడియో లీక్ అయింది. ఆయన జనాన్ని ఎలా పురమాయిస్తారు అన్న విషయం పిచ్చ క్లారిటీతో ఈ వీడియోలో మనకి కనిపిస్తుంది. అంతేకాదు గతంలో జగన్ అధికారంలో ఉండగా ఆయన ప్రోగ్రామ్స్ కి A to Z సర్వీస్ అందించేవారు ఉన్నారు. ఈ బాధ్యతలన్నింటినీ తలసిల రఘురాం చూసుకునేవారని చెప్తారు. ఇక స్క్రిప్టింగ్ కి ఒక టీం, ఇలా జగన్ తన పొలిటికల్ జర్నీలో ఇలాంటి 100 మాగదులను పుష్కలంగా నియమించుకుంటున్నట్టు తెలుస్తోంది. వీరందరికీ అధినాయకత్వం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వహించగా ఆయన కుమారుడు ఎంపీ మిథున్ రెడ్డి పర్యవేక్షణ చేస్తుంటారట. జగన్ చుట్టూ ఇంత కోటరీ వర్క్ చేస్తూ ఉంటుంది. ఈ కోటరీ పనల్లా ఏంటంటే జగన్ ఎక్కడికొస్తే అక్కడికి జనాన్ని తోలడం, ఆయా ఏర్పాట్లు చేయడం. మొన్నటికి మొన్న బంగారుపాళ్యం మామిడికాయల వ్యవహారం చూసే ఉంటాం. తన పల్నాడు పర్యటనలో ఏ విధంగా తలకాయను తన కారు టైర్ల కింద వేసి తొక్కించాడో సరిగ్గా అలాగే మామిడికాయలను కూడా రప్పారప్పా వేసి తొక్కించిన దృశ్యాలు చూసే ఉంటాం. ఇవేవి యాదృచ్ఛికంగా జరుగుతున్నవి కావంటారు. వీటన్నిటి వెనుక అతిపెద్ద నెట్వర్కే పనిచేస్తూ ఉంటుంది. జగన్ పని అయిపోయింది, ఈసారి ఆ 11 సీట్లు కూడా రావు, ఇక ఆయన్ను భారీ ఎత్తున లీడర్లు కూడా వదిలేస్తున్నారు అన్న కామెంట్ వినిపించినప్పుడల్లా ఈ నెట్వర్క్ అమాంతం ఉలిక్కి పడుతుంది. జగన్ ఇమేజ్ ని పెద్ద ఎత్తున జాకీలేసి మరి లేపడానికి వీరంతా కూడబలుక్కుంటుంటారు. జూమ్ మీటింగులు చేసుకుంటారు, కాన్ఫరెన్స్ కాల్స్ మాట్లాడుకుంటుంటారు. అంతే, ఒక ప్రణాళిక సిద్ధం చేసి జగన్ కి అప్డేట్ చేస్తారు. అన్నా, అక్కడ మన గంజాయి బ్యాచ్ అరెస్ట్ అయింది, వాళ్ళంతా మనం సరఫరా చేసిన గంజాయి తీసుకునే ఇలా తయారయ్యారు, అలాంటి వాళ్ళు అరెస్ట్ అయితే ఓదార్చాల్సింది మనమే అని అలర్ట్ చేస్తారు. ఎప్పుడో గత ఏడాది చనిపోయిన నాగమల్లేశ్వర విగ్రహం పెట్టడానికి చందాలిచ్చాం, మీరొస్తే బాగుంటుంది అని గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారు. అలా ఈ నెట్వర్క్ ఒక పద్ధతి ప్రకారం నడుస్తుంది. దీంతో ఇదిగో ఇలాంటి క్రౌడీ సీన్లు మీకు బుల్లి టీవీ ఛానళ్లు అతి బుల్లి తెరలపై మొబైల్ స్క్రీన్లు దర్శనమివ్వడానికి రెడీ అయిపోతూ ఉంటాయి. ఒక రకంగా చెప్తే వీరు ప్రతి జగన్ పర్యటనను ఒక సినిమా షూటింగ్ స్థాయిలో ప్లాన్ చేస్తారంటే అతిశయోక్తి కాదు. కారణం అక్కడ హీరోల సినిమాలు గొప్పగా ఆడాలి, కలెక్షన్ల వర్షం కురవాలి అన్నది టార్గెట్. అదే ఇక్కడ జగనన్న క్రేజ్ ఎంత మాత్రం తగ్గలేదు. ఆయన రోడ్డు మీదకొస్తే ఇసకేస్తే రాలనంత జనం వస్తున్నారన్న పబ్లిసిటీ పీక్ లో ఉండాలని ఫిక్స్ అవుతారు. తద్వారా తమ సాలిడ్ ఓటు బ్యాంకును మరింత యాక్టివ్ చేస్తుంటారు. ఎందుకంటే తమకు ఓటేసే వారికి జగన్ కి క్రేజ్ ఉందని తెలియడం కూడా ముఖ్యమే. కారణం ఏ వార్తల్లో లేని జగన్ కి వాళ్లు మాత్రం ఎందుకు ఓటేయాలి? ఇదంతా ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్. ఇందులో అవసరమైతే ఎందరు ప్రాణాలు పోయినా పర్లేదు, కానీ తామనుకున్న ప్రచారం మాత్రం ఒక రేంజ్ లో సాగాలన్నది వీరి ప్రధాన టార్గెట్ గా తెలుస్తోంది. జగన్ పదే ఒక మాట అంటూ ఉంటారు, మనకంటూ ప్రత్యేకించి ఛానళ్లు ఇతర మీడియా నెట్వర్క్ తో పనేం లేదు, మీ చేతిలో ఫోన్ ఉంటే చాలు, మన పని అదే సులువు అవుతుందని ఆయన అనేది ఇందుకే. ఎందుకంటే ఏ పొలం పనిలో ఇతర పని పాటలో ఉండి తమ ఓటర్ల చేతుల్లో అయితే ఫోన్లుంటాయి. వాటిలో ఈ విజువల్ క్లిప్పింగులు పదే కనిపిస్తే చాలు, వచ్చే ఎన్నికల వరకు మన ఓటు బ్యాంక్ అలాగే నిలిచి ఉంటుందన్న ఆలోచన ఇందులో స్పష్టంగా కనిపిస్తుందని అంటారు కొందరు విశ్లేషకులు.